అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడు వాళ్ళకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఒక విశ్వనగరంగా పేరు పొందడానికి వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. ఈ సదవకాశాన్ని వాళ్ళు జారవిడుచుకోకుండా మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వాళ్ళ వంతు కృషి రేపు రాబోతున్నటువంటి రోజుల్లో వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధికే పరిమితమై అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని విశ్వాసిస్తూ వాళ్ళు ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై పనిచేస్తారని ఆశిస్తూ వారికి మరి ఒకసారి అభినందన తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఎప్పుడే కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. నాకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వకపోయినా నా వంతు బాధ్యతగా నేను పనిచేయడం జరిగింది. అయినప్పటికీ మేము ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. దానికి రాజకీయంలో ఓటమి గెలుపు అనేది సహజమే. కానీ ఏవైతే వాగ్దానాలు ఈ ప్రభుత్వం చేసిందో, ప్రధానంగా డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, జీవో 59, 58, 59 విషయంలోనే కానివ్వండి, మరి ఇవన్నీ కూడా వాళ్ళ మీద చాలా గురుతరమైన బాధ్యతలు ఈరోజు పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి మాట చెప్పాడు, మన మీద బాధ్యతలు పెరిగాయి, మనము ఈ యొక్క గెలుపుని ఇదిగా తీసుకోకుండా ఇంకా మరి అప్పట్లో నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలని. మంత్రులు ఎవరైతే ఈ గెలుపుని ఇదిగా తీసుకోకుండా బాధ్యతగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు తనయుడు కూడా ఇదే మాట చెప్పారు, ఇది ఇంకా బాధ్యత పెరిగిందని. ఈ బాధ్యతను విస్మరిస్తారు అని నేను అనుకోవడం లేదు. ఈ బాధ్యతను విస్మరించకుండా ఇంకా బాధ్యతగా పనిచేసి హైదరాబాద్ సిటీ ప్రజలని మేము కూడా చెప్పాం చాలా మాటని, కానీ ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు దానికి, కానీ వీళ్ళు ఇచ్చినటువంటి దీనికి ప్రజలు విశ్వసించారని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలోనే కానీ లేకపోతే మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ సిటీలో గతంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా కానీ, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో 2 పర్యాయాలు ఎన్నికలు జరిగినా కానీ, ఎప్పుడు కూడా ఒకసారి డైరెక్ట్గా మేయర్ ఎలక్షన్ జరిగినా కానీ ఇంత పెద్ద మ్యాండేట్ రావడం అనేది కనివిని ఎరగని రీతిలో వచ్చింది. ప్రజలు వాళ్ళు విశ్వసించారు. ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ, ప్రజలకు ఉచిత కరెంటు కానీ, డ్రింకింగ్ వాటర్ ఏవైతే కరెంటు బిల్లు మాఫీ కానీ డ్రింకింగ్ వాటర్ బిల్లు మాఫీ చేయడం కానీ, మరి 24 గంటలు మరి కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, మరి ఇంకా చాలా విషయాలు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ ఎన్నో చెప్పారు. అది 1000 పడకల ఆసుపత్రి మరి 6 అని చెప్పారు. హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఎక్కడెక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని ప్రాంతాల్లో పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా వెల్కమ్ చేయాల్సినటువంటి విషయాలే, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా స్వాగతించాల్సినటువంటి విషయాలే కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం, మేము ఆశిస్తూ ఉన్నాం. కానీ మాకు ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇంకా మేము ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేయాలని మాకు ఈ బాధ్యత ఇచ్చారు. అంటే ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయడానికి మేము రేపటి నుండి ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తాం. ఏదో విమర్శలకే పరిమితం కాకుండా వీళ్ళ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని డే టు డే మేము వాళ్ళకు దృష్టికి తీసుకొచ్చి, ఇగో మీరు ఈ వాగ్దానాలు ఇచ్చారు, 6 నెలల్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు, 6 నెలల్లో చాలా కార్యక్రమాలు చెప్పారు, 6 నెలల్లో ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో మీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 నెలల తర్వాత ఒకసారి గుర్తు చేస్తాము. చేయలేకపోతే చేయకపోవడానికి కారణాలు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ విషయాలు కూడా ప్రభుత్వాన్ని మరి కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసుకుంటూ పోతాం. మరి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఏమని, నేను జరిగినటువంటి ఎన్నికని మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను పూర్తిగా బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. దీన్ని ఒక ధీమాగా ఒక అహంకారంతో కాకుండా ప్రజలకు ఇంకా చేరువుగా ఉండి పనిచేస్తారని ఆశిస్తూ, నేను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇవ్వకపోయినప్పటికీ నేను పదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి చెప్పాను, ఇక్కడ చెప్పాను, హైదరాబాద్ సిటీలే కాదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే
అట్టడుగున్నటువంటి ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు, మైనారిటీలు, ఎస్సీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వారిని దూరం చేసుకుంటున్నాం, విశ్వసనీయత వాళ్ళ యొక్క ఈ వర్గాల్లో కోల్పోతున్నాం అని చెప్పి నేను పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఈ తీర్పు రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క వర్గాలే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నెంటు ఉన్నటువంటి పార్టీ ఈ వర్గాలే, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో విశ్వసనీయత కోల్పోయిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండదండగా ఉండేటువంటి ఈ వర్గాల వారిని దూరం చేసుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కానీ ఇక్కడ రేపు నిన్న జరుగుతున్నటువంటి ఆంధ్ర సీమాంధ్రలో జరుగుతున్నటువంటి మరి ముద్రగడ్డ పద్మనాభం కూడా అదే వాదనతో మరి కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ మీద ఆయన మాట్లాడడం ఏదైతే జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా ఉన్నాయి. రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఏదైతే సబ్ ప్లాన్ పెట్టాలని అడగడం జరిగింది. ఆ సబ్ ప్లాన్ కూడా పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను ఆల్రెడీ దిగ్విజయ్ సింగ్ గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడికి కూడా పంపించడం జరుగుతుంది నా రాజీనామాని. ఎందుకంటే బాధ్యత తీసుకోవాలి, మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నాకు పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వకపోయినా నేను బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క సైనికుడిగా పనిచేసినటువంటి ఇంతకాలం 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాకు ఏదైతే అవకాశం ఇచ్చిందో దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే సమయంలో ఇది నా బాధ్యతగా భావించి నా రాజీనామాని కూడా నేను పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జరిగినటువంటి ఎన్నికల సమిష్టి బాధ్యత అని అనుకోవడం లేదు, నా బాధ్యతగా నేను భావించి నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. గ్రూప్ తగాదాలకు కాంగ్రెస్ అవసరం ఉంది. ఎందుకంటే గ్రూప్ తగాదాల వల్ల ఈరోజు జరిగినటువంటి నష్టం పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం ఈ తగాదాల వల్ల ఎన్నికలు ఒక సందర్భంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలని మనము దృష్టి కేంద్రీకరించకుండా గ్రూప్లని మనం ప్రోత్సహిస్తున్నాము. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. నేను ఎన్నికలు అయిపోయిన రోజు 2వ తేదీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో మా ఉన్నటువంటి అభ్యర్థులందరూ చెప్పాను, మనం అందరం ఇంచుమించుగా ఓడిపోతున్నాం, ధైర్యాన్ని కోల్పోవద్దు, మరి మనోధైర్యంగా ఉండాలి అని చెప్పి నేను అందరికి చెప్పాను. ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఒక పబ్లిక్ యొక్క మూడు అప్పుడు చూడడం జరిగింది. తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆలోచన కనబడ్డది, స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో చెప్పాం, కానీ ఈ హైదరాబాద్ సిటీ ప్రజలు మాత్రం చాలా తెలివిగా ఓటేశారు. ఎందుకు తెలివిగా ఓటేశారంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేయర్ వచ్చినా, టీడీపీ మేయర్ వచ్చినా, బీజేపీ మేయర్ వచ్చినా, అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటే మరి అభివృద్ధి కుంటు పడుతుందేమో అన్నటువంటి ఒక భయంతో ఈ హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరంగా చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ విశ్వనగరం చేయాలంటే ఈ ప్రభుత్వానికి ఓటేస్తే అది సాధ్యం అవుతుందన్నటువంటి ఆలోచనతోని చాలా తెలివిగా ఓటేసినటువంటి ఓటర్లందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓటమి గెలుపు అనేది రాజకీయంలో సహజమే. ఎన్నోసార్లు ఓడిపోయాం. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్ సిటీ కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా స్వీప్ అయిపోయింది. మరి కేవలం ఎంతమంది ఫింగర్ ప్రింట్స్ మీద లెక్క పెట్టేంతమంది మేము గెలిచాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేము మనోధైర్యాన్ని కోల్పోలేదు. అయితే ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా కావాలని కోరుకుంటున్నారు. అందులో హైదరాబాద్లో పుట్టి పెరిగినటువంటి వారు మేము అందరికంటే ఎక్కువ ఆశిస్తాం విశ్వనగరం కావాలని. ఈ విశ్వనగరానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను, నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నాను. లేని పక్షంలో మా బాధ్యతగా మేము ఎప్పుడైతే వీళ్ళు దీన్ని విస్మరిస్తారో ఆ విస్మరించినప్పుడు మా స్పందన మేము తెలుపుతూ ఉంటాం. చెప్పాను కదా, ఒక సామాన్య కార్యకర్తగా కొనసాగుతాము. పార్టీకి సంబంధించి మనం ఎందుకంటే ఇప్పుడే గెలిచారు, మేయర్ డిక్లేర్ కావాలా, మేయర్ డిక్లేర్ అయిన తర్వాత మేయర్కి ఇచ్చేటువంటి అధికారాలు ప్రధానంగా ఈ హైదరాబాద్ సిటీ అంటే ఎన్నికల దీంట్లో మీరు జిహెచ్ఎంసీ గైడ్ లైన్స్లో మీరు చూసినట్టయితే మేయర్కు ఉండాల్సినటువంటి బాధ్యత లేవు. కేవలం మేయర్ అనేది ఒక ఉత్సవ విగ్రహం లాగానే ఉన్నాడు. ఆ ఉత్సవ విగ్రహంలాగా కాకుండా పూర్తి బాధ్యతలు ఉండాలి. వేరే నగరాల్లో వేరే కంట్రీస్లో మేయర్ అంటే ఒక పవర్ఫుల్ అభ్యర్థి, అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. ఆ ఫస్ట్ సిటిజన్కి ఉన్నటువంటి అన్ని బాధ్యతలు ఉండాలి. కేవలం ఒక ఉత్సవ విగ్రహం లాగా పెట్టి ఒక ఏదో రబ్బర్ స్టాంప్ లాగా పెట్టుకుంటే ఆ యొక్క శాంటిటీ ఉండదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఈ ప్రభుత్వం.
మేయర్కి ఇవ్వాల్సినటువంటి పూర్తి బాధ్యతలు ఇచ్చినప్పుడే ఇది విశ్వనగరంగా అయ్యేటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే ఆయన ఉత్సవ విగ్రహంలాగా పెట్టి వెనక నుండి చక్రాలు దింపుతూ ఉంటే అది కేవలం ఆ మేయర్ హెల్ప్లెస్గా ఉండకూడదు. మేయర్ అనేది పూర్తి అధికారం ఉంటే ఎవరైనా సామాన్య కార్పొరేటర్ వెళ్ళి మేయర్ గారి దృష్టికి వెళ్ళి మా సమస్య ఇది ఉంది అంటే మేయర్ అక్రాస్ ద టేబుల్ దానికి కావాల్సినటువంటి శాంక్షన్ ఇచ్చేటువంటి కెపాసిటీ మేయర్కు ఉండాలి. లేకపోతే స్టాండింగ్ కమిటీలో పెట్టి స్టాండింగ్ కమిటీలో వివిధ ఆలోచనలు వచ్చి అక్కడ ఉన్నటువంటి కాంట్రవర్సీల వల్ల చాలా ఆగిపోతాయి.